ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ ఇద్దరి అన్నదమ్ముల ఆశీస్సులు మీకున్నాయా, ఆశీర్వాదం మీకున్నదా? ఇది ఆ తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్దాం. ముఖ్యంగా మీరు చూసినట్టయితే మా ఇద్దరు నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఇద్దరు నాయకులు కూడా గతంలో 2009లో డీలిమిటేషన్ అయిన తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చింది. అంతకుముందు నల్గొండలో మిర్యాల కూడా నల్గొండ కాన్స్టిట్యున్సీలో వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిలబడి గెలవడం జరిగింది. 2014లో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డారు, బూర నరసయ్య గౌడ్ గారు గెలిచారు. 2019లో అప్పుడున్న పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేపథ్యం నల్గొండ నియోజకవర్గం, వారు అక్కడ ఓడిపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో గెలవడం వల్ల ఆ కాన్స్టిట్యున్సీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి 2019లో గెలవడం జరిగింది. అంటే ఇద్దరు నాయకులు అక్కడ పట్టున్న నాయకులు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఈ యొక్క నియోజకవర్గాలలో వాళ్లకు కార్యకర్తల బలం కానీ పదే పదే రాజగోపాల్ రెడ్డి గారు అయితే 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చేశారు. వారి సతీమణి గారు చేసిరు, ఆయన చేసిండు. సో లోకల్ బాడీ లీడర్స్ తోటి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచిరు. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిరు, కోమటిరెడ్డి గారు గెలిచిరు. కోమటిరెడ్డి గారు ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి అడుగుతుండ్రు, అదేదో ప్రాసెస్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చి 2014లో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కొత్త లీడర్షిప్ అనేది ఎంపవర్మెంట్ జరగలే గత 20 ఏళ్ళ నుంచి. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా 1999, 2004 రిక్రూట్మెంట్. మొన్న ఎన్నికలలో బీర్ల ఎలయ, అనిల్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, వీరేశం, శామ్యుయల్ ఇట్లాంటి వాళ్ళు కొత్త నాయకులు, బిఎల్ఆర్ మిర్యాలగూడెం నుంచి, ఇక బాలనాయక్ అంటే పాత నాయకుడే. సో ఈ ఒక 4-5 నాయకులు కొత్త నాయకులు తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా వీరేశం, శామ్యుయల్ గురించి మీకు తెలిసిందే. గతంలో శామ్యుయల్ కూడా క్రియాశీలకంగా బీఆర్ఎస్లో ఉండే అక్కడ పరిస్థితులు వాళ్ళకి పార్టీలో అనుకూలంగా లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ వాళ్ళకి టికెట్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. నాకు తెలిసి వీరేశం గారు 68,000 గెలిచిండు, హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీలో. సో ఇద్దరు నాయకులు కూడా గెలిచి ఈరోజు నేను కూడా వాళ్ళ ఆశీర్వాదంతో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ నేను చెప్పేది. మా ఎమ్మెల్యేలు అనేది తర్వాత వాళ్ళకు కూడా నేను ఎన్నికల సమయంలో 7 నియోజకవర్గాలలో క్రియాశీలకంగా తిరిగిన. శామ్యుయల్ కాన్స్టిట్యున్సీది నాది ఒకటే, మా ఎమ్మెల్యే గారు తుంగతుర్తి నా నియోజకవర్గం, శాలిగౌరవరం మండలం. తుంగతుర్తిలో 9 మండలాలు నేను శామ్యుయల్ గారితో ఉండి అధిష్టానం ఆదేశిస్తే ఆడనే ఉండి అధిష్టానం ఆదేశాల మేరకు శామ్యుయల్ గారి గెలుపులో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని. బీర్లయ్య గారి దగ్గర రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళిన, నకరకల్కి రేవంత్ రెడ్డి గారు వచ్చారు పిసిసి ప్రెసిడెంట్గా, తర్వాత జనగాంకి వచ్చిర్రు. సో ఈ నియోజకవర్గాలంతా కూడా ప్రచారంలో క్రియాశీలకంగా తిరిగినాం. ఆ రోజు మనం ప్రభుత్వంలోకి వస్తామా రామా? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలుసు. 2009లో యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, నేను 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంటే ఆ రోజు కూడా అడిగిన టికెట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండే. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకు అవకాశం రాలే. కానీ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే లేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకు అవకాశం ఇస్తారు, మనం కష్టపడి పనిచేస్తున్నాం, వాళ్ళ ముందే మనం ఇన్నేళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి నేను వెళ్ళి ఇద్దరిని సంప్రదిస్తే వాళ్ళు ఏమంటే డెఫినెట్గా నువ్వు అధిష్టానము నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మాకైతే నాతో 2-3 సార్లు అన్నది ఏంటంటే మాకు కుటుంబ సభ్యులు అని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు తప్ప మేమేమి కూడా ఇంత క్లియర్గా మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిర్రు భువనగిరి ప్రజలు. కొత్త నాయకులను తయారు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. మా కుటుంబ నేపథ్యమే ఉంటారంటే కూడా కార్యకర్తలు కొంచెం మనసు నొచ్చుకుంటారు. నీలాంటి పనులకు ఇవ్వాలి 100% అని చెప్పి ఇద్దరు చెప్పడం జరిగింది. ఓపెన్గా చెప్పారు. చెప్పినాకనే నేను అగ్రెసివ్గా తిరుగుతున్నా, ప్రతి ఊరికి వెళ్తున్నా, ప్రతి కార్యకర్తలను కలవడానికి ప్రయత్నం చేస్తున్నా. వీలైనంత మటుకు ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ఏదన్నా కార్యక్రమం అటెండ్ అవుతున్నా. కానీ ఇక్కడ అత్యధిక దరఖాస్తులు ఉన్న నియోజకవర్గాలలో భువనగిరి కూడా ఒకటి ఉంది. మీకే వస్తుందని, మీకు రావడానికి పారామీటర్ ఏమిటి? ఇవి లక్షణాలు నాకున్నాయి, నాకు రావడానికి అవకాశాలు ఎక్కువ, లేదా నాకే వస్తుంది అని చెప్పడానికి ఒక 2-3 చెప్తారా విషయాలు? ఒకటి, అప్లికేషన్లు పెట్టుకుంది 28 మంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా నన్ను కుకట్పల్లి పంపించి
జిహెచ్ఎంసీ ఎన్నికలు చేయించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తారా అని అడిగారు. అప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెయ్యా అని చెప్పిన. ఇంకేదో నియోజకవర్గం హైదరాబాద్లో చేసావా మంచిగా ఉంటుంది, రానున్న రోజుల్లో మార్పు రావచ్చు అంటే ఫోకస్ ఒకటే ఉండే నాది. చేస్తే నా సొంత నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తా తప్ప, నేను పుట్టిన గడ్డ తుంగతుర్తి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, సో చేయలేను. చేస్తే పార్లమెంట్ చేస్తా, తుంగతుర్తి భువనగిరి నియోజకవర్గంలో ఉంటుంది. నా సొంత నియోజకవర్గంలో రాజకీయం చేస్తా, కానీ పారాషూట్ లీడర్ లెక్క ఎక్కడో ఎవరో పని చేసుకుంటప్పుడు నాకు అధిష్టానం దగ్గర అని చెప్పి రాత్రి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలలో పోటీ చెయ్యను. నెంబర్ 1. నెంబర్ 2, ఇది 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేను యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్ విభాగాల అధ్యక్షులతోటి అక్కడక్కడ సంప్రదింపులు జరుపుకుంటూ ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చింది కదా, ఈరోజు అధికారంలోకి వచ్చిందని చెప్పి మేబీ అప్లికేషన్లు 28 వచ్చి ఉండొచ్చు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది నా ఫోకస్ కాదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నా నా ఆలోచన పార్లమెంట్కి ఫైట్ చేయాల్సింది. ఆ ఆలోచనతో నేను పనిచేసుకుంటూ ముందుకు వచ్చిన. 3వ అంశం, 2006లో యువజన కాంగ్రెస్ డిస్టిక్ బాడీలో పనిచేసిన 5లో నల్గొండలో, 6లో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్లో కార్యదర్శికి వచ్చిన, 7లో రాహుల్ గాంధీ గారు అప్పుడే క్రియాశీలకంగా 2004లో ఎంపీ అయి యువజన కాంగ్రెస్కి ఎన్ఎస్వై 2 విభాగాలకు జనరల్ సెక్రటరీగా తీసుకుండే ఏఐసీసీల బాధ్యతలు. ఈ 2 విభాగాలకు ఇన్ఛార్జ్. డిస్కవరీ ఇండియా అని చెప్పి భారతదేశం అంతా టూర్ వేద్దాం అనుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను, ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ హిమాచల్ ప్రదేశ్ అనిరుద్ సింగ్, వెస్ట్ బెంగాల్ నుంచి సంజయ్ బెనర్జీ, ముగ్గురము కోఆర్డినేటర్లు, మమ్మల్ని టాస్క్ ఫోర్స్ అందరూ. సో రాహుల్ గాంధీ గారు ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకు, ఎస్పెషల్లీ ట్రైబల్ ఈ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మేము ఆయన టీంలో కోర్ కమిటీగా పనిచేసినాం. 2007 ఎండింగ్లో నన్ను ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శిని చేశారు అశోక్ తన్వర్ గారు. 2009లో జనరల్ సెక్రటరీ అయినా. 6 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా చేసిన. సార్ 2010లో కొన్ని కారణాల వల్ల, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల యువజన కాంగ్రెస్ ఎన్నికలకు నేను వ్యతిరేకం ఉంటిని. భారతదేశంలో యువజన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలోనే ఈ భూభాగంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్. ఇందులో ఎన్నికలు పెడితే ఏమైందంటే ఫ్యాక్షన్ క్రియేట్ అయిద్దని ఒకటి అది ఉన్నప్పుడు, అది వచ్చినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన. దానివల్ల కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల, సరే రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ కొన్ని సమస్యల వల్ల మాకు విభేదాలు వచ్చినాయి. సరే నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేసిన. వాళ్ళు కూడా నన్ను అప్పుడు తమిళనాడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ ఎలక్షన్లు జరిగినాయి. 2 గ్రూపుల మధ్యన జరిగినప్పుడు నేను చేసినటువంటి కామెంట్స్కి వాళ్ళు నన్ను రిలీవ్ చేశారు. 2016లో అంటే 3-4 ఏళ్ళు నేను క్రియాశీలక రాజకీయాలు చేయలేదు. 2015-16లో ఇదే రాహుల్ గాంధీ గారు ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి నన్ను మళ్ళీ యాక్టివ్ చేయమని చెప్పాడు. అప్పుడు వచ్చి అధికార ప్రతినిధి అయినా. ఎప్పుడు 2016లో. రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్లోకి వచ్చారు. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో 2018లో కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఊర్లు తిరిగి ఉంటే ఆ కోఆర్డినేషన్ అంతా నేనే చూసిన, హెలికాప్టర్ పర్యటనలన్నీ. పరిస్థితి బాగాలేకున్నా ఆ రోజు పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి ఎన్నికలు చేస్తానప్పుడు మల్కాజ్గిరి ఎన్నిక మొత్తం నేనే చేసి, అంటే ఇన్ని చేసిండ్రు కాబట్టి మీకు వస్తారని మీరు చెప్తున్నారు, అంతేగా మీరు అనేది? అదే.